వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హైదరాబాద్ లో సునీల్ కుమార్ హిట్ అండ్ రన్ కేసులో మరో సంచలన ట్విస్ట్. పటాన్చెరులో భారీ జాతీయ జెండా ప్రదర్శన. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రాజకీయంగా చర్చనీయాంశం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహానాయకుడికి ఘన నివాళులు. ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సునీల్ కుమార్ హిట్ అండ్ రన్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మెడలో ఉన్న 2.2 తులాల బంగారు చైను ఆసుపత్రిలోనే మాయమైందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని జీవన్ హాస్పిటల్ కి తరలించారు. ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకెళ్లే ముందు వరకు మృతుడి మెడలో 2.2 తులాల బంగారం చైను ఉన్నట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే చికిత్స అనంతరం మరో హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతుడి మెడలో చైన్ లేకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై జీవన్ హాస్పిటల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. హిట్ అండ్ రన్ కేసులో ఇప్పటికే తీవ్రత నెలకొనగా ఇప్పుడు ఈ చైన్ మాయమవ్వడం మరింత కలకలం రేపుతోంది. స్వాతంత్ర్య సమర యోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరులో యువజన వికాస సమితి ఆధ్వర్యంలో 77 అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శన జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని యువజన వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 72 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఆంగ్లేయుల పాలన నుండి దేశాన్ని విముక్తి చేసిన మహోన్నత నాయకులలో సుభాష్ చంద్రబోస్ ఒకరని అన్నారు. ఆయన జీవితం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సుభాష్ చంద్రబోస్ అంటే యువతకు ఆదర్శం. ఆయన స్వాతంత్ర పోరాటంలో హీరోలుగా ఉండి మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన మహానుభావుడు. ఆయనను స్మరించుకుంటూ మన ప్రాంతంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడము చాలా గొప్ప విషయము. నిర్వహిస్తున్న సోదరులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి పిఎస్ఆర్ గార్డెన్ లో జరిగిన ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముత్తంగి పిఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించిన మంత్రి టికెట్ రాని నాయకులు నిరాశ చెందవద్దని, భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయని తెలిపారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
భారత స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అహింసతో పాటు సాయుధ పోరాటం కూడా స్వాతంత్ర సాధనకు అవసరమని విశ్వసించిన నేతాజీ ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టాలనే లక్ష్యంతో తన జీవితాన్ని త్యాగం చేశారు. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. రిస్క్ తీసుకోకపోతే, పోరాటం లేకపోతే జీవితం మీద ఆసక్తే సగం చచ్చిపోతుంది అని యువతను చైతన్యపరిచిన విప్లవ నాయకుడు. కేవలం చదువుకుంటే సరిపోదని, ఆ చదువును సమాజ హితానికి వినియోగించాల్సిందేనని స్పష్టంగా చెప్పారు. అన్యాయం అక్రమాలతో రాజీ పడడమే అతిపెద్ద నేరమని హెచ్చరించారు. అహింసావాదంతో పాటు సాయుధ పోరాటం కూడా అవసరమని భావించిన నేతాజీ ఆంగ్లేయులపై పోరాటానికి అంతర్జాతీయ మద్దతు కోసం రష్యా, జర్మనీ, జపాన్ దేశాలను సందర్శించారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా దేశం మొత్తం కృతజ్ఞతతో స్మరించుకుంటుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కోర్టు ఆదేశాల మేరకు వ్యాఖ్యలు చేయలేనని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎంపీ మిథున్ రెడ్డిపై కొనసాగుతున్న ఈడీ విచారణ నేడు ముగిసింది. విచారణ అనంతరం మీడియా ప్రతినిధులు స్పందన కోరగా కోర్టు ఆదేశాలు ఉన్నాయని, మీడియాతో మాట్లాడేందుకు వీలు లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క జాతరలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. హరిత వై జంక్షన్ సమీపంలో లైటింగ్ నేమ్ బోర్డు కూలిపోవడంతో భక్తులకు భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక భక్తుడికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అధికారుల మధ్య సమన్వయ లోపంపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ములుగు జిల్లా మేడారం జాతరలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. జంపన్న వాగు నుంచి గద్దెలకు వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో హరిత వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్ నేమ్ బోర్డు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక భక్తుడికి గాయాలు కాగా తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడ భక్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఉప సర్పంచ్ తో పాటు బీజేపీ మండల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నేతాజీ జీవితం, త్యాగాలపై వక్తలు ప్రసంగించారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, బీజేపీ నాయకులు కరణం గణేష్, చిలకమర్రి గోవింద్ తో పాటు వడియారం పాలకవర్గ సభ్యులు శ్రావణ్ కుమార్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు, సంఘ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897 ఒడిశాలోని కటక్ లో జన్మించారని, తండ్రి జానకీనాథ్ బోస్, తల్లి ప్రభావతి దేవి అని తెలిపారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడానికి సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన నాయకుడు నేతాజీ అని గుర్తు చేశారు. జై హింద్ నినాదాన్ని దేశానికి అందించిన మహానాయకుడిగా నేతాజీని కొనియాడారు. స్వాతంత్రోద్యమంలో మరి బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే ఒకవైపు అహింసా మార్గం నడుస్తుంటే అది కాదు అని చెప్పేసి తను సొంతగా ఒక నేవీని, ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని తయారు చేసేంతో మహిళలను కూడా దాంట్లో తీసుకొని బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొనే క్రమంలో చాలామంది యువకులను సైన్యంలోకి తీసుకొని మరి వారందరూ కూడా ధైర్యాన్ని, మరి విజయకాంక్షను నేర్పించి మరి స్వాతంత్రోద్యమంలో మరి కీలకంగా నిలిచిన నేత సుభాష్ చంద్రబోస్ వారిని మరి కొన్ని దుష్టశక్తులు ఆ రోజుల్లో మరి విమానంలో తీసుకెళ్తూ మరి అప్పటి కూడా ఇంకా చెందకుండా నిశ్చిలాగానే ఉన్నది. కేవలం జన్మదినం మాత్రమే ఉంది, మరణదినం అనేది లేని ఒకే ఒక నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత కూడా మరి గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా కూడా మరి అలాంటి నిర్మాణాన్ని జాతికి ఇస్తే రాబోయే రోజుల్లో మరి భారతదేశం ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామిగా నిలుస్తుందనేది నిజమైన విషయం. కాబట్టి యువత అందరూ కూడా స్వామీజీ నేతాజీ గారిని అనుసరించాలని అందరూ ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం పురస్కరించుకొని సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తి అందరిలో రావాలి.
ఆ కాలంలో బ్రిటిష్ వారి అణచివేతకు ఎదురు దెబ్బ కొట్టాలని ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ రేడియోల ద్వారా ప్రజలకు మన స్వతంత్రం గురించి వివరించి యువతకు అండగా తీసుకొని యువతకు ఫౌజ్ ఆ హిందూ తయారు చేసి అందరినీ ఫౌజీలను తయారు చేసి బ్రిటిష్ ఆంగ్లేయులకు నిద్ర పట్టకుండా చేసి ఆంగ్లేయులు పారిపోయేలాగా ఎత్తుగడలు కట్టినారు. మరియు యువతకు మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తా అని పిలుపునిచ్చినారు. యువతకులో మార్పు అనేది తీసుకొచ్చినారు. ఆయన స్వామి వివేకానంద గారి ఆచరణలో నచ్చినారు. మరియు మనకు స్వతంత్రం తీసుకురావడానికి చాలా కష్టపడి చివరికి అనేది మరణం అనేది తెలియకుండానే మిగిలిపోయింది. జీవితం అనేది ఎన్ని రోజులు బతికినాం అనేది గొప్ప కాదు, ఎల్లకాలం అందరు జ్ఞాపకం ఉంచుకునేలాగా బతకాలి అని నేర్పినారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించారు. 22 లక్షల వ్యయంతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరి కుటుంబానికి, సమాజానికి గర్వకారణంగా నిలవాలని అన్నారు. అలాంటి స్టడీ అవర్స్ ని పెట్టి పిల్లలకి మరి ఏదైనా తెలియకపోయినా ఈజీగా తెలుసుకుంటారు. ఎందుకంటే మన టీచర్స్ కాదని భయపడతారు. అదే క్లాస్ లో ఉన్న వాళ్ళ స్నేహితుని అడగడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు చెప్పేది కూడా త్వరగా అర్థం చేసుకుంటారని నా యొక్క విన్నపం. మరి ముందు కూడా మరి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చాలా ఇదిగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది కాబట్టి ఏది అడిగినా కాదనకుండా ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం. అవునా కదా? నీకు తెలుసు కదా, ఆరోగ్యంగా తలనొప్పి, కడుపు నొప్పి వస్తే క్లాసులో కూర్చుంటారా? కూర్చోరు. మరి ఏ బాధ ఉన్నా కూర్చోరు. కాబట్టి మీ అందరికీ ఆరోగ్యంగా ఉండాలని మరి మీకు మంచి డైట్ ఇవ్వడం జరుగుతుంది. పోషకాహార పదార్థాలు ఉన్న మరి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి పిల్లలందరూ కూడా ఇక్కడ మీకు తల్లిదండ్రులు, మీకు ఎక్కడున్నా ఇక్కడ టీచర్సే మీకు తల్లిదండ్రులుగా ఉంటూ ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది కూడా చాలా ఓపికగా ఉండాలి. మరి వాళ్ళ ఇప్పుడు సరస్వతి దేవి ఎలా ఉందో మీ టీచర్స్ కూడా మీకు సరస్వతిగా, పార్వతీదేవి లాగా అన్ని కూడా ఈశ్వరులాగా మీకు అండగా ఉండి మీ బాగోగులు చూస్తున్నారంటే ప్రభుత్వం ఏ విధంగా మరి మీకు ఫండ్స్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు. పెద్దలందరికీ ఇక్కడ తెలుసు. మీకు ఒకటి ఉండాలి మైండ్లో. ఏమని ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఇట్లా మీలాగానే చదువుకొని చిన్నగా మేమందరం ఇట్లా అయినాం. మరి మీలో కూడా కాంపిటీషన్ ఉండాలి. క్లాసులో ఎప్పుడు ఒకటే ఫస్ట్ ఎందుకు వస్తాను, నేనెందుకు రావద్దు, మరి 30 మందిలో 40 మందిలో నేను కూడా ఫస్ట్ క్లాస్ రావాలి అనే తపన, కాంపిటీషన్ అనేది పిల్లల్లో ఉండాలి. సరే నాకు వస్తలేదు కదా, రాదు కదా అనుకోకుండా తప్పకుండా నేను కూడా వస్తాను ఒక పట్టుదలతో మీరందరూ చదువుకొని మరి వివిధ రంగాల్లో వెళ్ళాలి. అందరూ ఒకటే, డాక్టర్లు గారు, ఇంజనీర్ గారు, కలెక్టర్లు గారు, టీచర్స్ గారు, వివిధ రంగాల్లో మీరు వెళ్తారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మరి భవిష్యత్తులో మీరు మంచి బంగారు బాట వేసుకోవడానికి ఇదే. హై స్కూల్లో ఉన్నప్పుడే మీ కష్టము అనేది పడితే తప్పకుండా జీవితంలో ఫలితం ఉంటుంది. మరి మీ అందరు కూడా బాగుపడాలని ఈ ప్రభుత్వం కోరుకుంటూ అధికారుల సహకారం మాకు ఎంతో ఉంది అని సంతోషిస్తూ టీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఆర్సీఓ గారికి, అలానే ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన టీచర్స్ అందరికీ, ప్రెస్ మీడియా మిత్రులకి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్ ఆఫ్ ఎంజేపీ సంగారెడ్డి బాయ్స్ అందరూ కూడా ఈరోజు వసంత పంచమి కార్యక్రమంలో భాగంగానే మనము కొత్త క్లాస్ రూమ్స్ అనేది ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము.
ప్రిన్సిపల్ గారు అన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్కి కానీ ల్యాబ్స్కి కానీ ఆ క్లాస్ రూమ్స్ చాలా అనిపిస్తాయని చెప్పి. సో వీఆర్ హ్యాపీ దట్ ఆ క్లాస్ రూమ్స్ మీకు అందజేయగలుగుతున్నాము. ఒక 3 months ముందు మీ స్కూల్కి అప్పుడు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. సో అప్పుడు మైనర్ రిపేర్స్ ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉండేది. ఇప్పుడు ఇట్ ఇస్ నైస్ టు సీ దట్ బిల్డింగ్ కూడా మొత్తం పెయింటింగ్ చేసి లోపల చిన్న చిన్న రిపేర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో ఐ కంగ్రాచులేట్ డిఈ గారు, ఏఈ గారు ఎంటైర్ టీమ్ దట్ ఇన్ టైం మీరు వర్క్ కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడు మనం శాంక్షన్ చేసి స్టార్ట్ చేసుకుంటున్న డైనింగ్ హాల్ కూడా మీరు వితిన్ 1-2 monthsలోనే కంప్లీట్ చేసి వాళ్ళకి అందజేయాలనేది కూడా కోరుతున్నాను. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీకు మంచి ఫెసిలిటీస్ మేము కల్పించి మీరు ఒక మంచి ఎడ్యుకేషన్ పొందాలి అనే రీజన్తోనే మీకు ఇవన్నీ సర్వీసెస్ అందజేస్తున్నాము. సో వాట్ ఐ నోటీస్ ఇస్ జనరల్గా కూడా మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నా కూడా అది ఎక్స్ప్రెస్ చేసే కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మీరు డెఫినెట్గా వేరే ఎక్కడ చదువుకుంటున్న పిల్లల కంటే మీరు అదే సేమ్ క్యాలిబర్ మీకు ఉంది, సేమ్ ఇంటెలిజెన్స్ మీకు ఉంది, ఇంకా ఎక్కువ కృషి చేసే ఆలోచన కూడా మీకు ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మీరు ఎఫర్ట్స్ పెడితే మీరు ఫ్యూచర్లో మంచి ఇన్స్టిట్యూషన్స్లో ఫర్దర్ డిగ్రీస్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదువుకొని దాని తర్వాత మంచి జాబ్స్ కూడా మీరు సంపాదించాలి అనేది గవర్నమెంట్ కృషి మీకోసం ఎప్పుడూ చేస్తూ ఉంటాము. మీరు కూడా అదే ఎఫర్ట్ పెట్టాలి అని కోరుతున్నాను. అండ్ ద రిక్వెస్ట్ గోస్ అవుట్ టు ఆల్ ది టీచర్స్ ఆల్సో. వాళ్ళకి నాట్ జస్ట్ ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్తో పాటు సోషల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ అండ్ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా మీరందరూ ఫోకస్ చేసి వాళ్ళకి బూస్ట్ చేయాలి అనేది కోరుతున్నాను. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ ప్రిన్సిపల్ గారు ఆల్సో ఫర్ టేకింగ్ అన్ యాక్టివ్ ఇంట్రెస్ట్. రెగ్యులర్గా వచ్చి మీకు కావాల్సిన వర్క్స్ అన్నీ కూడా మీరు అడుగుతూ ఉంటారు. సో ఐ అప్రిషియేట్ ది సదాశివపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో వసంత పంచమి ఘనంగా జరుపుకోబడింది. ఈ ప్రత్యేక సందర్భంలో చిన్నారులు అక్షరాభ్యాసం చేశారు. సరస్వతి మాత అభిషేకం యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ప్రధానాచార్యులు మరియు తమ్మలి సంగమేశ్వర్ గారు పాల్గొన్నారు. మన సాంప్రదాయాలను నిలుపుతూ పిల్లల జీవితాలను తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. సదాశివపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభమై సరస్వతి మాత అభిషేకం మరియు యజ్ఞంతో కొనసాగింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో 150 మంది చిన్నారులు అక్షర శ్రీకారం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు తంగడపల్లి లక్ష్మణ్, నిజాంపూర్ అశోక్, శరత్ చంద్ర, విష్ణువర్ధన్ రెడ్డి, వెన్ను ప్రమోద్, సరాబ్ శ్రీనివాస్, బసంతప్ప, కవిత, బబిత మరియు ప్రధానాచార్యులు తమ్మలి సంగమేశ్వర్ పాల్గొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు, మందిర్ ఉన్న మన శిశు మందిర్లో చదువుకోవడం గొప్పదని, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం ద్వారా పిల్లల జీవితాలు మెరుగవుతాయని, ఈ రోజు సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా అక్షరాభ్యాసం చేసిన పిల్లలు భవిష్యత్తులో గొప్పవారిగా మారాలని సంకల్పం ప్రకటించారు. కార్యక్రమం శాంతి పాఠంతో ముగిసింది. సంగారెడ్డి జిల్లా జనవరి 22 యువతను మాదక ద్రవ్యాల ప్రభావం నుండి దూరంగా ఉంచడం కోసం జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ రఘునందన్ రావు తదితరుల సహకారంతో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. అధికారులు డ్రగ్స్ వినియోగం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటారని, యువతలో అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్సీఓఆర్డి జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, అదనపు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కఠిన చర్యలు చేపట్టడం అవసరం. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్ రవాణా లేదా వినియోగం చేసిన వారికి కఠిన శిక్షలు విధించబడతాయి. జిల్లాలోని అన్ని కళాశాలల్లో, బస్ స్టాండ్లలో మాదక ద్రవ్యాలు వినియోగానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో డ్రగ్స్, గుడుంబ తదితర మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి కృషి చేయాలని ఆదేశించారు. అదనంగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు చురుకుగా పనిచేయాలని సూచించారు. మనకు జేఎన్యూ కొంచెం పెద్ద పెద్ద కాలేజీ ముందు ఇలాంటివి ఉంటాయి. కంపల్సరీ వాళ్ళక్కడ అక్కడ కమిటీ ఉంది. మీరు చెప్పినట్టు మీ కాలేజీలో చెప్పినట్టు వాళ్ళ కూడా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ యాక్టివ్లో ఉందా లేదా అనేది మనము తెలుసుకోవాలి. నేను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాను. నిర్మూలించాలి దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాటిపైన ఒక కమిటీ చేయడం, తర్వాత అలాంటి విషయాలు వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడము. తర్వాత ఇప్పుడు సార్ అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు 10 years శిక్ష చేయడం, ఇలాంటివి బయట పబ్లిక్ లో వస్తే ఏంటంటే దీని మీద అంత గవర్నమెంట్ అంత ఈజీగా ఏం లేదు. కంపల్సరీ అటాక్ చేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది, జైలుకి పంపిస్తుంది. 10 years 20 years ఇలాంటివి మనం చేయవద్దని చెప్పేసి ఒక మెసేజ్
పబ్లిక్లో పోవాలి. ఇలాంటి మీటింగ్ కూడా మనకు ప్రతి మంత్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఈ మీటింగ్ లో జరిగిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్ లో కంపల్సరీ మనం దానికి ఒక ఫలితం అనేది ఉంటేనే మనము సక్సెస్ అవుతాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో సునీల్ కుమార్ హిట్ అండ్ రన్ కేసులో మరో సంచలన ట్విస్ట్. పటాన్చెరులో భారీ జాతీయ జెండా ప్రదర్శన. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రాజకీయంగా చర్చనీయాంశం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహానాయకుడికి ఘన నివాళులు. ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.